ఇదిగోండి పెసలతో ఇందా చూపించాను కదండి. ఇలాగా చక్కగా నిదానంగా తిప్పేసుకుంటే మనకి పెసరట్టు ఆల్మోస్ట్ అయిపోయిందండి. చక్కగా ఎంత కావాలంటే అంత తిప్పేసుకోవచ్చు. అదుకోండి దీని మీద మనం ఇగోండి ఇందా చూపించాను కదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర అండి. ఇటు పెట్టబాకు ఇదిగోండి నూనె ఇలా వేసేసుకొని మనం చిమ్లో పెట్టుకుని కొంచెం ఆయిల్ పెట్టుకోవాలండి. అట్టు మొత్తం కాలి శుభ్రంగా ఇలాగ కాల్చుకుంటే ఇదిగోండి దోశ ఇలాగొచ్చింది. మనం తినడానికి రెడీగా ఇలాగొచ్చిందండి.